ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నేటి దినాల్లో ఈ లోకంలో చాలామంది లోకానికి ప్రియులుగా, బంధువులకు ప్రియులుగా, ఆప్తులకు ప్రియులుగా, అంటే వారికి నచ్చిన విధంగా వారి చేత మెప్పు పొందటానికి, వారి చేత ప్రశంసలు పొందటానికి చాలామంది అధికంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సరే, తద్వారా లాభం ఏమైనా ఉంటుందా అంటే, ప్రస్తుతానికి వాళ్ళకి నచ్చినట్టుగా మనం బ్రతుకుతున్నాం కాబట్టి మన ముందు ముఖస్తుతి చేస్తారు, మనల్ని పొగుడుతారు, మనల్ని దీవిస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు. కానీ మన అవసరం తీరిపోయిన తర్వాత వెనక గోతులు తవ్వే మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. మన ముందు మంచిగానే మాట్లాడేస్తారు, కానీ మనం పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మన గురించి, మన లోపాల గురించి, మన తప్పుల గురించి, లేదంటే మన గురించిన ఏదైతే సీక్రెట్స్, ఏదైతే పర్సనల్ విషయాలు వాళ్ళకి తెలిసి ఉంటాయో దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు. అందుకే లోకానికి ప్రియంగా బ్రతకడం అనేది మనం మానుకోవాలి. లోకాన్ని మనం ప్రియంగా ఎంచి మనవాళ్ళు, వీళ్ళు మనవాళ్ళు, వాళ్ళు మనవాళ్ళు అని చెప్పి వాళ్ళేదో బాధపడతారు, వాళ్ళేదో మన గురించి ఏదేదో మాట్లాడేస్తారని చెప్పి వాళ్ళకి ప్రియమైన వారిగా లేదా వాళ్ళకి నచ్చిన వారిగా మనం బ్రతకడం కాదు. అలా బ్రతకడాన్ని బట్టి వచ్చే ప్రతిఫలం చాలా శూన్యమే. అందుకే లేఖనం ఇలాగ సెలవిస్తుంది, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు మీ కష్టార్జితాన్ని తింటూ ఉంటారు, అయినను అది వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని 127వ కీర్తనలో మనం చూడగలుగుతాం. దాని భావం ఏంటంటే, మనము దేవునికి నచ్చిన వారంగా, దేవునికి ప్రియమైన వారంగా మనం బ్రతికినప్పుడు, దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని చేయటానికి భూమి మీద మనం పని పూనుకున్నప్పుడు మనుషుల ద్వారా వ్యతిరేకతలే రావచ్చు, ఆటంకాలే రావచ్చు, పోరాటాలే రావచ్చు, లోకమంతా ఏకమై మనకి వ్యతిరేకంగా నిలబడవచ్చు. కానీ ఆ దీవెన ఎంత ఉన్నతంగా ఉండబోతుందో తెలుసా? కానీ ఆ ఆశీర్వాదం ఎంత ఉన్నతంగా ఉండబోతుందో తెలుసా? అది ఎవరు ఊహించలేనంతగా ఉండబోతుంది. అందుకే లేఖనంలో స్పష్టంగా రాయబడింది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏమిస్తున్నాడు? వారికి కావలసిన ఈవులు, వారి అవసరతలు, వారి కోరికలు ఏదైతే ఉందో, వారు నిద్ర లేవక ముందే, వారు నిద్రలో ఉండగానే దేవుడు వారి కొరకు కావలసిన ఈవుల్ని సిద్ధం చేస్తున్నాడట. తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నాడు అని లేఖనం సెలవిస్తుంది. ఈరోజు మనం దేవునికి ప్రియమైన వారంగా బ్రతుకుదాం, దేవునికి నచ్చిన వారంగా బ్రతుకుదాం. దేవుని దీవెనలు మనం నిద్రపోతుండగానే మనకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆమెన్.